హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యూ? బాగున్నానండి. థ్యాంక్ యూ సార్. అండ్ చూసాము టీజరు, ట్రైలరు. సో రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. కొత్తగా ఏదో చూడబోతున్నాం అనేది అయితే అర్థం అవుతుంది టీజర్ చూసాక. సో అసలు ఎలా ఉండబోతుంది సినిమా, ఏం చూపించబోతున్నారు ప్రేక్షకులకి? ఇది ఒక ఫినాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ అండి. ఇది ఒక ఫినాన్షియల్ వరల్డ్ సెటప్లో ఎలా ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ ఇన్వాల్వ్ అయిపోతుంది, సో లోకల్ మార్కెట్లో జరగబోతున్న ఒక మనీ లాండరింగ్ ప్రాసెస్ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది అని కొత్త క్రైమ్స్, ఫినాన్షియల్ క్రైమ్స్ పెట్టి స్టోరీ వెళ్తుంది. సో చూడడానికి కూడా ఆడియన్స్కి కొత్తదిగా ఉంటుంది. ఆ సీన్ బిల్డింగ్ కూడా, సీన్ కొరియోగ్రఫీ కూడా కొత్తదిగా ఉంటుంది. అంటే సార్, మీరు చెప్తున్న దాన్ని బట్టి ప్రకారం చూస్తుంటే దీనికి సంబంధించింది ఫినాన్షియల్ క్రైమ్ లేకపోతే ఇలాంటి స్కామ్స్ బయట ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాము. అంటే రియల్ ఇన్సిడెంట్స్ని చూసి ఏమైనా ఇన్స్పైర్ అయ్యి ఈ స్టోరీ రాసుకున్నారా, ఆర్ ఎల్స్ ఇంకా వేరే రీజన్ ఏమైనా ఉందా? లేదండి, ఇది ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్సే. నిజంగానే జరుగుతున్న క్రైమ్స్ని రీసెర్చ్ చేసి అది పెట్టి నేను ఒక స్క్రీన్ ప్లే రాసుకుంటాను. అదే. సో దీస్ క్రైమ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. అన్ని బ్యాంక్లో జరుగుతుంది కానీ మనకి తెలియదు. బికాజ్ బ్యాంక్ లోపల ఏదైనా జరిగితే బయటికి రాదు, ఏ మీడియాకి రాదు. ఎందుకంటే అది రెప్యుటేషన్ని స్పాయిల్ చేస్తుంది. దెన్ మీరు ఆ బ్యాంక్లో డబ్బు పెట్టరు. సో అందుకే అది అంత సీక్రెట్గా అది మెయింటైన్ చేస్తారు. అది కానీ వాళ్ళు రిసాల్వ్ చేస్తారు, అది సాల్వ్ అవుతుంది, మళ్ళీ డబ్బు తిరిగి వస్తుంది. కానీ అది చెప్పాలి కదా ఎక్కడైనా. సో చాలామంది చెప్పారు బ్యాంక్ ఇది కొత్త జానర్ అని ఏం కాదు, ముందు వచ్చింది. ఇది ఒక 2-3 ఇయర్స్ ముందు ఒక మూవీ చూసాను, రీసెంట్గా లక్కీ భాస్కర్ వచ్చింది. అది అన్నీ ఇది వస్తుంది. కానీ మన ఏ క్రైమ్ చెప్పబోతున్నా ఇది పోలీస్ స్టోరీ లాగా ఒక్కొక్క ఎపిసోడ్ తీసుకుంటా, అలా చేసుకుంటా. బికాస్ ఆ పోలీస్ స్టోరీలో ఎపిసోడ్ ఒక కేసు, ఇంకొకటి ఇంకో కేసు అలా ఉంటుంది కదా. అలాంటి ఇది బ్యాంకింగ్ వరల్డ్లో ఎవరు వచ్చినా ఏ స్టోరీ అయినా దొరుకుతుంది. సో ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఓన్లీ 40% ఓన్లీ బ్యాంకింగ్ సబ్జెక్ట్ అండ్ రిమైనింగ్ 40 ఈజ్ గ్యాంగ్స్టర్ వరల్డ్. సో మిగతా ఉన్న స్టోరీస్ కూడా ఉంది, 3 వరల్డ్స్ ఉన్నాయి. సో అన్నీ కలిపి ఎలా డిస్టర్బ్ అవుతుంది అని మూవీలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు లక్కీ భాస్కర్ అని చెప్పారు. సో లక్కీ భాస్కర్కి ఈ జీబ్రాకి ఏమైనా పోలిక ఉండే ఛాన్స్ ఉందా? లేదండి, ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఫిలిం. అది ఫ్యామిలీ ఎంటర్టైనర్. అది ఐ లైక్ ద రైటింగ్ ఆల్సో. ఐ లైక్డ్ హౌ ద డైరెక్టర్ ప్రెసెంటెడ్ దట్ ఫిలిం అండ్ ఈవెన్ నాగవంశీ సార్, హౌ హీ accepted that content అన్నది సీరియస్లీ ఇట్ వాజ్ వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు వెళ్తున్న ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఇట్ ఈస్ రియలీ గుడ్ కంటెంట్. కానీ మనది కంప్లీట్లీ ఇట్స్ కంటెంపరీ బ్యాంక్ వరల్డ్. అది పీరియడ్ ఫిలిం. అది ఇది కంటెంపరీలో ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్ గురించి, ఇప్పుడు ఉన్న కామన్ మ్యాన్ ప్రాబ్లం గురించి, ఒక కామన్ మ్యాన్కి ఒక ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేస్తారు బ్యాంక్ వల్ల. సో అదే మాట్లాడబోతున్నాము. సో ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అది ఇలా గ్యాంగ్స్టర్ 60% ఉంటుంది గ్యాంగ్స్టర్ గురించి అని అంటున్నారు కదా. ఇందాక మనం మాట్లాడింది లక్కీ భాస్కర్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే అది ఫ్యామిలీ ఆడియన్స్ రిసీవ్ చేసుకోగలరు, వాళ్ళకి సినిమా అర్థమవుతుంది, ఎక్కుతుంది. బట్ ఇందులో 60% గ్యాంగ్స్టర్ అని అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే దీంట్లో ఈ స్టోరీలో ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ ఒక కామన్ మిడిల్ క్లాస్ బ్యాంకర్. ఆ క్యారెక్టర్, సూర్య అన్న క్యారెక్టర్కి అమ్మ ఉన్నారు కదా. సో దట్ సన్ అండ్ మదర్ బాండింగ్ వీఆర్ జస్ట్ షో కేసింగ్. ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ గుడ్ కెమిస్ట్రీ బిట్వీన్ దెమ్. బికాస్ షీఈస్ అ సింగిల్ మదర్, షీఈస్ రైజింగ్ హర్ కిడ్. సో అందుకే అది ఆ కెమిస్ట్రీ ఉంటుంది. ఈ సైడ్ ప్రియా భవాని శంకర్ ఒక లవర్గా, ఒక ఫీమేల్ ఇంట్రెస్ట్గా చేస్తుంది. సో దట్ దీస్ క్యారెక్టర్స్ విల్ బ్రింగ్ ద ఎమోషన్ పార్ట్. ఈవెన్ ధనంజయ్ వరల్డ్ ఆల్సో హ్యాస్ అ ఎమోషన్ పార్ట్. ఇది అన్ని ఎమోషన్లో కనెక్ట్ అవుతారు. అది ఖచ్చితంగా. బికాస్ అందుకే నేను చెప్తున్నాను, ఇది ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్. మాస్ అనేది 60% గ్యాంగ్స్టర్ కాదు, 40% గ్యాంగ్స్టర్, ఇంకా 20% సత్యరాజ్ వరల్డ్ ఉంది. అది ఒక లోకల్ మార్కెట్లో, ఒక సుల్తాన్ బజార్ అలా ఒక మార్కెట్లో లోకల్గా ఎలా ఓల్డ్ సిటీలో ఎలా జరుగుతుంది, అక్కడ ఎలా క్రైమ్ జరుగుతుంది, అది రిప్రజెంట్ చేస్తారు. సో ఒక్కొక్క వరల్డ్ ఒక్కొక్కది, కానీ అందరికీ ఒక ఎమోషనల్ పాయింట్ ఉంటుంది. అది ఖచ్చితంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అందుకే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అందరూ చూడవచ్చు, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు.
ఓకే. ఓకే. అండ్ మిగతా కాస్టింగ్ చూసుకుంటే గనుక ధనుంజయ్ గావచ్చు, సత్య గావచ్చు అండ్ అలాగే సత్యరాజ్ గారు గావచ్చు. వీళ్ళందరూ కాస్టింగ్ ఎలా తీసుకున్నారంటే కరెక్ట్‌గా ఈ క్యారెక్టర్స్‌కి వీళ్ళు సరిపోతారు అని? అవునండి. కొంచెం వి పుట్ ఎఫర్ట్ టు పిక్ వన్ క్యారెక్టర్. అయితే ఇది యూజువల్గా బడ్డింగ్ చేయకూడదు, బికాస్ స్టీరియో టైప్ క్యారెక్టర్స్ని తీసుకురాకూడదు అని క్లియర్గా నేను ఉన్నాను అప్పటి నుంచే. సో అదే ప్రొడ్యూసర్తో కూడా నేను చెప్పాను, లెట్స్ నాట్ మేక్ ఇట్ అస్ అ వెరీ స్టీరియోటిపికల్ గ్రూప్ మూవీ. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క యూనిక్ మేనరిజం ఉంది, క్యారెక్టరైజేషన్ ఉంది. సో అది హానర్ చేయాలంటే ఒక మంచి పెర్ఫార్మర్ కావాలి. అది కూడా ఇలాంటి క్యారెక్టర్లు ఇంతవరకు చేయలేదు అన్నట్టుగా ఎవరైనా ఉందంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం, తర్వాత మార్కెట్ ఆప్షన్ చూసుకుందాం అని డిస్కస్ చేశాను ప్రొడ్యూసర్తో. అప్పుడు అలా దొరికినదే ఇది సునీల్ సార్ క్యారెక్టర్, సత్యరాజ్ క్యారెక్టర్ అన్నీ వచ్చారు అవి. సో అండ్ ఫస్ట్ మీరు చేసింది పెంగ్వినా మూవీ? అవునండి, డైరెక్షన్ ఫస్ట్ ఫిల్మ్. ఓకే. పెంగ్విన్ తర్వాత మళ్ళీ ఇది జీబ్రా. ఓకే. అంటే చాలా లాంగ్ గ్యాప్ ఎందుకు? ఎనీ రీజన్? 4 years అవును, 2020లో రిలీజ్ అయింది, 2024. అది కోవిడ్ వల్ల అది కొంచెం బ్రేక్ అయింది. అది అప్పుడు ఇండస్ట్రీ రివైవ్ అవ్వడానికి 1 year పడింది అప్పుడు. అది ఒక రీజన్. ఇంకో రీజన్ పెంగ్విన్ వల్ల అదే నేను ఫాల్ బ్యాక్ అయ్యాను. అది మళ్ళీ ఎవరు యాక్చువల్గా స్టోరీ చెప్తే అది ఆ ట్యాగ్ వచ్చింది, ఆ విజిటింగ్ కార్డ్ నాకు ప్రాపర్గా దొరకలేదు. సో మళ్ళీ నేను ట్రై చేయాలంటే ఆ పెంగ్విన్ ట్యాగ్ వెనక వస్తూనే ఉంటుంది. సో అందుకే అది కొంచెం దాటింది టైం. సో ఆ పీరియడ్లో నేను షెల్కి వెళ్ళాను. సో ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అంటే ఒక స్క్రిప్ట్ డబుల్ ఎఫర్ట్ పెట్టి ఒక స్క్రిప్ట్ రాసుకోవాలి, ఆ స్క్రిప్టే కన్విన్స్ చేయాలి. నేను బాగా చేస్తా అని చెప్తే ఎవరు ఇవ్వరు. సో ఆ కంటెంటే కన్విన్స్ చేయాలి. సో ఆ కంటెంట్లో ఆ నమ్మకం పెట్టాలి ప్రొడ్యూసర్స్, బికాస్ ప్రొడ్యూసర్స్ ఆర్ ద వెరీ ఫస్ట్ ఆడియన్స్. స్టోరీ విన్నప్పుడు వాళ్ళకి ఆడియో మాత్రమే వస్తుంది, దాన్ని పెట్టి వాళ్ళు డిసైడ్ చేసి ఇంత డబ్బు పెడుతున్నారంటే వాళ్ళకి ఆ నమ్మకం రావాలి. సో ఐ వాంటెడ్ టు కన్విన్స్ ద ప్రొడ్యూసర్స్, ఇఫ్ ఐ విన్ దట్ స్టేజ్ ఐ విల్ గెట్ మై నెక్స్ట్ మూవీ. ఆ స్టేజ్లోనే ఐ జస్ట్ టుక్ సమ్ టైమ్ టు డూ వన్ గుడ్ స్క్రిప్ట్. 2-3 స్క్రిప్ట్స్ నేను రాసుకుంటాను అప్పుడు కోవిడ్లో, ఫర్ ఎస్కేపింగ్ ద రియాలిటీ కోసం. ఇది అదే 2021లో అప్పుడు స్టార్ట్ చేశాను. అదే 2021లో స్టార్ట్ చేశాను. ఒక ఐడియాలో నేను నా ఫ్రెండ్ అది డైలాగ్ రైటర్ మీరాకు ఉన్నారు, ఇంకొక ఫ్రెండ్ యువ అని స్టోరీ రైటర్. సో మేము డిస్కస్ చేసి బ్యాంకింగ్ వరల్డ్ అని యువ ఐడియా అది. సో ఈ క్యారెక్టర్ పెట్టి చేదన్నప్పుడు నాకు బ్యాంకింగ్ వల్ల కొంచెం ఆల్రెడీ ఐ నో సమ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద బ్యాంకింగ్ సైడ్. సో ఇంకా రీసెర్చ్ చేసినప్పుడు బాగా వచ్చింది. సో ఐ వాంట్ టు యాడెడ్ ఇంకో ఇది. అప్పుడు నా ఎడిటర్ వచ్చి ఒక సిరీస్ నేమ్ చెప్పి ఈ సీన్ మాత్రం చూడండి నాకు నచ్చింది అని చెప్పారు. ఆ సీన్ వల్ల నాకు ఒక క్యారెక్టర్ దొరికింది, అదే ధనా క్యారెక్టర్, ఆది క్యారెక్టర్. సో ఇప్పుడు 2 వరల్డ్ నాకు దొరికినప్పుడు ఓకే ఫైన్, నౌ ద లేయర్స్ ఆర్ గెటింగ్ డెప్త్గా డెన్సిటీ ఫామ్ అయింది స్క్రిప్ట్లో. సో ఒకే లేయర్లో ఉండదు స్టోరీ, ఒక 6-7 లేయర్స్ ఉంటుంది. ఒక సీన్ని డిస్టర్బ్ చేయాలంటే 7th లేయర్ వరకు వెళ్ళాలి. ఆ క్యారెక్టర్ డిస్టర్బ్ చేస్తే ద టాప్ లేయర్ విల్ బి డిస్టర్బ్డ్. అలా చేసాను. అలా ఆ డెప్త్ ఉంది కాబట్టి ప్రొడ్యూసర్స్ కన్విన్స్ అయ్యారు. సో అదే డెఫినెట్గా ఆడియన్స్ కూడా అది చూస్తారు. ఆ మూవీ చూసినప్పుడు ఆ లేయర్స్ ఖచ్చితంగా వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం మ్యూజిక్ గురించి. సో ఆల్రెడీ అతను సలార్కి చేశారు అండ్ అలాగే ఇంకొక సినిమా కూడా చేశారు. సో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది, బీజిఎం ఎలా ఉండబోతుంది సినిమాలో? సో రవి బాసర్ సార్ ఈ జస్ట్ కేజీఎఫ్ సలార్ అలా ఉండకూడదు అని నేను మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్పేశాము. బికాజ్ దిస్ కంటెంట్ నీడ్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ మ్యూజిక్, బికాజ్ 3 వరల్డ్స్ ఉన్నాయి, 3 వరల్డ్స్ ఉన్నాయి. సో బ్యాంకింగ్ వరల్డ్లో వెస్టర్న్, ఇక్కడ కొంచెం మాసీగా ఉండాలి, సి వరకు రీచ్ అవ్వాలి. ఇంకొకటి ఒక సత్యరాజ్ వరల్డ్కి ఒక మ్యూజిక్ కావాలి. సో థీమ్ మ్యూజిక్కే 5 ఉంది, 5 క్యారెక్టర్స్కి 5 థీమ్ మ్యూజిక్ ఉంది. సో డెఫినెట్గా ఇది వేరు విధానంలో చూస్తారు. రవి బాసర్ సార్ డిఫరెంట్ సైడ్ని చూస్తారు ఇక్కడ, బికాజ్ దిస్ మూవీ హ్యాస్ టోటల్ ఆఫ్ 8 సాంగ్స్ ఉంది ఈ మూవీలో. సో అన్ని మాంటాజ్ సాంగ్స్గా ఉంటుంది. కానీ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క జానర్లో ఉంటుంది. ఒక క్లాసికల్, ఇంకొకటి క్లాసికల్ ఫ్యూషన్, ఇంకొకటి జాజ్ ఫ్యూషన్, ఇంకొకటి జస్ట్ ర్యాప్లో ఉంటుంది. సో ఇలాంటి 8 సాంగ్స్ ఒక్కొక్క జానర్లో ఉంది.
సో ఎవ్రీ ప్రతి సాంగ్స్ ఇట్స్ ఈ రియలీ కంపోజ్డ్ వెరీ వెల్. అండ్ ఈ పూరా మూవీని ఈ జస్ట్ ఎలివేటెడ్ with his music, because I recently watched the film with him in Basrur, complete చేసినప్పుడు. సో he really invested more in this film because he also liked this film. ఆ రోజు ఇది మెగా ఈవెంట్కి, ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి రాలేన పొజిషన్, బికాస్ బైరది రణంగల్ రిలీజ్ అయింది అక్కడ, సో అందుకే రాలేదు. బట్ డెఫినెట్లీ పీపుల్ విల్ అడ్రస్ మ్యూజిక్ ఇన్ దిస్ ఎస్పెషలీ, బికాస్ దట్ ఈస్ ద వన్ గుడ్ క్రాఫ్ట్ దట్ వీఆర్ giving it, because it's a technically strong movie, definitely editing, cinematography anni. So the third thing people will notice is the music. ఇది రవి సార్ చేశారా అని అడుగుతారు. నుంచి మేము ఒక కొత్త మ్యూజిక్ని వినబోతున్నాం అన్నమాట. అవునండి, ఖచ్చితంగా. ఓకే ఓకే, మీరు ఫస్ట్ మూవీ చేయడమే పెద్ద స్టార్ కీర్తి సురేష్ గారితో చేశారు. మీకు ఎలా వర్కౌట్ అయింది అది? మీరు సాటిస్ఫైడా పెంగ్విన్? ఆఫ్ కోర్స్ ఎస్, బికాజ్ ఏ డెబ్యూట్ డైరెక్టర్కి అలాంటి ఆప్షన్ దొరకదు. ఎందుకంటే కార్తిక్ సుబ్బరాజ్ బ్యానర్, అది కీర్తి సురేష్ అండ్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్, అది ఇట్ వాజ్ రియలీ బ్లెస్డ్ ప్రాజెక్ట్. ఇట్ వాజ్ షీఈస్ వెరీ కోఆపరేటివ్ అంటే అంత ఇన్వాల్వ్ చేస్తారు మూవీలో, బికాజ్ ఎవ్రీడే డబుల్ కాల్ షీట్. షీ నెవర్ సెడ్ నో టు ఎనీథింగ్. షీ ఆల్వేస్ కమ్ ఆన్ టైమ్, బిఫోరే వచ్చి ఓకే ఆ మిస్ట్ అక్కడ వస్తుంది, మిస్ట్కి వెళ్ళి చేద్దాం, అంత ఇంట్రెస్ట్గా చేస్తారు. అది షీ వాజ్ రియలీ ఐఎమ్ బ్లెస్డ్ టు గాట్ సచ్ అన్ యాక్టర్. ఓకే, అంటే ఇప్పుడు పెంగ్విన్ రిజల్ట్స్తో మీరు సాటిస్ఫై అయ్యారా? జనాలు రిసీవ్ చేసుకునే విధానం కానీ, తర్వాత మిమ్మల్ని చూసే విధానం కానీ మీకు ఎలా అనిపించింది? ఎస్, ఇది పెంగ్విన్ రిజల్ట్ అన్నది ఇది మిక్స్డ్ రివ్యూసే వచ్చింది. అఫ్ కోర్స్ ఎస్, మిక్స్డ్ రివ్యూస్ వచ్చింది. ఎక్కడ, బికాజ్ ఆడియన్స్ అంత ఎక్స్పెక్ట్ చేశారు, అందుకే అది డిసప్పాయింట్, ఇట్ లీడ్స్ టు ది డిసప్పాయింట్మెంట్. మై రివ్యూ నాకైతే మూవీ బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. అదే నాకు తర్వాతనే అది తెలిసింది, బికాజ్ చాలా పారామీటర్స్ ఉంది మూవీ సరిగా వెళ్ళలేదంటే అది ఎవరిని చెప్పాలి, బికాజ్ అల్టిమేట్లీ క్యాప్టెన్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. టైటానిక్లో క్యాప్టెనే ఫస్ట్ చనిపోతారు, ఆ మూవీలో కూడా అది హీ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఐ ఓన్ దట్, ఐ డెఫినెట్లీ టు కాల్ ద రెస్పాన్సిబిలిటీ. ద థింగ్ ఇస్, ఆఫ్టర్ అది పెంగ్విన్ ఆ రివ్యూ వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది. అప్పుడు నా వరల్డే కొంచెం డిస్టర్బ్ అయింది. అది అప్పుడు నేను సెట్ చేయడానికి కొంచెం టైం పడింది. ఓకే ఇలా కాదు, బికాజ్ వీ హ్యాడ్ అన్ ఆల్టర్నేటివ్ క్లైమాక్స్ బికాజ్ ఐ హ్యాడ్ 2 క్లైమాక్స్ ఫర్ పెంగ్విన్. సో అది తీసుకోవాలంటే ఐ హ్యావ్ టు జస్ట్ బ్రేక్ ద కోవిడ్ టైమ్ అండ్ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ టు సెటిల్ డౌన్. బట్ మాకు ఆ టైం దొరకలేదు. అంటే పెంగ్విన్ మీరు స్టోరీ రాసుకుందే ఓటీటీ ప్లాట్ఫామ్ కనే రాసుకున్నారా, ఆర్ఎల్స్ థియేటర్కి ఇద్దాము అనుకొని ఆ కోవిడ్ టైంలో ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చిందా? కంప్లీట్లీ ఇట్ వాజ్ అ థియేట్రికల్ ఫిలిం. అదే థియేట్రికల్కే రాసుకుంటా. కానీ అది కోవిడ్ వల్ల అదే వీఆర్ ప్లానింగ్, ఈవెన్ నేను, కార్తిక్ సుబ్బరాజ్, కార్తికేయన్ ప్రొడ్యూసర్, ముగ్గురు మాట్లాడినప్పుడు ఓకే ఫైన్, వీ విల్ జస్ట్ డూ వన్ థింగ్ టిల్ ద ప్రీ క్లైమాక్స్ వరకు వీఆర్ హోల్డింగ్ ది ఆడియన్స్. ఆ క్లైమాక్స్ మాత్రం ఏదైనా చేయాలి, ఆల్టర్నేటివ్ ఉంది కదా అది తీసుకుందాం, పర్లేదు మళ్ళీ షూట్కి వెళ్దాం, ఒక 3-4 days వెళ్దాం అని అప్రూవల్ ఇచ్చారు. అది అప్పుడు కీర్తి కూడా డేట్ ఇచ్చాను. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ ద కోవిడ్ టైమ్, March 18th or something. సో ఇట్ గాట్ బ్రేక్. వీ థాట్ ఓకే ఆఫ్టర్ వీక్ ఇట్ విల్ గెట్ ఓవర్ అని అనుకుంటాము, కానీ అది వేవ్స్ 2nd, 3rd అని ఇన్ఫినిటీగా వెళ్ళింది. సో అందుకే కట్ చేసి ఓకే ఫైన్, ఇది బండిల్ చేసి ఉన్నది ఇప్పుడే ఓటీటీకి సెల్ చేద్దాం అని డిసైడ్ చేశారు. ఓకే అని. బట్ ఇట్స్ డిసప్పాయింటింగ్ నో, బికాజ్ థియేటర్కి రాసుకొని సిచ్యువేషన్స్ వల్ల అదే ఇది బ్లెస్సింగ్స్ అండ్ డిస్గైజ్ అని చెప్పవచ్చు. బికాజ్ ఆ రోజు June 19, 2020లో ఈ పూరా ఇండియా, ఫుల్ ఇండియాలో ఆ ఒక్కటే ఓన్లీ దట్ మూవీ గాట్ రిలీజ్డ్. సో అందరూ చూస్తారు.
సో పెంగ్విన్ అంటే తెలుసు కదా ఇప్పుడు అందరికీ, దట్ ఈస్ అదే బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజే. ఆ రిజల్ట్ ఏదైనా ఓకే అది, కానీ పెంగ్విన్ అంటే ఓకే తెలుసు, ఓ ఆ మూవీ చేస్తారా? బికాజ్ నేను ఇక్కడ వచ్చినప్పుడు కూడా హైదరాబాద్కి ఫస్ట్ టైం నేను స్టోరీ చెప్పడానికి ఇక్కడ కొన్ని మంది మీట్ చేయడానికి వచ్చినప్పుడు నాకు ఉన్న విజిటింగ్ కార్డ్ ఆ పెంగ్విన్ అని చెప్పినప్పుడు ఓ ఓకే ఓకే అంటున్నారు. సో అది దట్ వాజ్ ద బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే కొంతమంది డైరెక్టర్స్ చేసిన ఫస్ట్ మూవీ కూడా బయటికి రాదు, అంటే తెలియదు, ఓకే దానికి డైరెక్టర్ మీరా అని మాట్లాడుకో. బట్ విచ్ యూ డిడ్ ఫస్ట్ మూవీ అందరికీ తెలుసు, మ్యాక్సిమం పెంగ్విన్ అంటే చాలామంది చూసారు. యా, అండ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ మోర్ క్వశ్చన్. ఫస్ట్ మూవీ ఇప్పుడు మనం మాట్లాడింది పెంగ్విన్ గురించి, ఓకే టైటిల్ ఓకే, దీనికి జీబ్రా అంటే మీరు టైటిల్ ఎలా చూస్ చేసుకుంటారు? అదే అనిమల్స్ అది ఎలా వస్తుంది అని నాకే తెలియలేదు. అది సడన్గా దొరికింది ఆ టైటిల్ నాకు, వెంటనే అది క్యాచింగ్. టైటిల్ మీరే అనుకున్నారా? లేదండి, ఏ టైటిల్ అయినా నేనే ఫిక్స్ చేస్తా. అది వెన్ ఐ వాస్ రైటింగ్ ఇట్ వోంట్ పాపప్, అది మధ్యలో దొరుకుతుంది. ఏదైనా సీన్ రాసుకున్నప్పుడు సడన్గా దొరుకుతుంది. అలాంటి ఒక సీన్ రాసుకున్నప్పుడు ఐ జస్ట్ గాట్ నో దట్ జీబ్రా అని. Okay, when I was just pronouncing it and when I was thinking it, it was very unique sounding. Z ఎవరు పెట్టరు యూజువల్గా, దొరకదు వర్డ్స్ అక్కడ. సో గూగుల్లో వెళ్ళి సర్చ్ చేస్తే జీబ్రా అని ఒక మూవీనే ఉంది కదా. సో అది ఈ అన్ని ప్లస్ పాయింట్స్ వచ్చింది. సో ఓకే నాకు అప్పుడే తెలుసు పెంగ్విన్ తర్వాత ఎందుకు జీబ్రా అని, పెడదాం ఓకే ఇదే లాస్ట్, నెక్స్ట్ టైం నుంచి పేరు మార్చుకుంటా అని డిసైడ్ చేశాను. ఒకవేళ మేబీ నెక్స్ట్ చేసే మూవీకి కూడా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే అప్పుడు కూడా మీరు యానిమల్ పేరే పెట్టాల్సి వస్తే? నేను పెట్టను అండి, డెఫినెట్గా మళ్ళీ ఈ క్వశ్చన్ రాకూడదు. నా దగ్గర మిగతా ఉన్న స్క్రిప్ట్కి ఆల్రెడీ టైటిల్ దొరికింది లక్కీలీ. ఇప్పుడు వరకు అనిమల్స్ లేదు. నెక్స్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి ఈ మూవీ? ఎటువంటి జోనర్లో? అదే ఇలాంటి కొత్త జానర్లు నేను స్క్రీన్ ప్లేని ట్రస్ట్ చేస్తా యూజువల్గా. స్క్రీన్ ప్లే బికాజ్ స్టోరీ ఏదైనా చెప్పొచ్చు. అందుకే నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు రంగస్థలం మూవీ చూస్తే అది సింపుల్ స్టోరీ, అందరికీ తెలుసు ఇలాంటి ఒక స్టోరీ ఉంది అని, కానీ ఆ చెప్పిన విధానం ఉంది. ఏ మూవీ అయినా స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్, ఏ స్టోరీ అయినా పెట్టవచ్చు. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ స్క్రీన్ ప్లేలో అది ఇంట్రెస్టింగ్గా చెప్పొచ్చు అని. So in that way I have few genres which nobody has touched so far, and anta depth ga genre vellaledu inka, surface level lo touch chesaru konjam. Because scene raskunnappudu ఫస్ట్ థాట్లో యూజువల్గా ఇప్పుడు మీరు బ్యాంక్ గురించి రాసుకున్నారు, నేను అదే సేమ్ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ లోపలికి బ్యాంకుకి వస్తుందంటే మీకు సడన్గా ఓకే ఫైన్ హీఈస్ టేకింగ్ ద ఫిల్లింగ్ ఫామ్ అండ్ హీఈస్ పుట్టింగ్ ద మనీ అని ఆ సేమ్ సీనే నాకు కూడా వస్తుంది. బికాజ్ మా ఇద్దరు ఒకే జానర్లో థింక్ చేసిన, కానీ ఆ లెవెల్ దాటి సెకండ్ థర్డ్ ఫోర్త్ థాట్కి వెళ్తున్నప్పుడే ఒక ఇంట్రెస్టింగ్గా సీన్ వస్తుంది. ఆ బ్యాంక్ లోపల వస్తున్నప్పుడు సడన్గా ఏదో సౌండ్ వింటున్నారు, సడన్గా తిరిగితే ఏదో జరుగుతుంది అక్కడ అని. సో ఈ తర్వాత ఫిల్లింగ్ ఫామ్ ఎక్కినప్పుడు ఒక బ్లడ్ ఉంది అది చూస్తున్నాడు, ఈ ఫోర్త్ లెవెల్లో వస్తుంది అది. సో లైక్ దట్ నో వీ హ్యావ్ టు గో టు ద డీపర్ లెవెల్. సో అలాంటి నెక్స్ట్ స్క్రిప్ట్స్లో కొన్ని కొత్త జానర్లో ఉంది, కమర్షియల్గా ఉంది. ఈ మూవీ తర్వాత ఎలా చూద్దాం అది. ఓకే. సో అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు, ఏం చేసేవారు? ఆల్రెడీ మీరు కొన్ని సినిమాలు చేసామని విన్నాం మేము, సో ఆర్టిస్ట్గా కూడా వర్క్ చేశారు అని. అది 2013, దట్ వాజ్ ద ఇయర్ ఐ ఎంటర్డ్ టు ద సినీ ఫీల్డ్. ఏమనుకుని వచ్చారు? మెయిన్ ఎయిమ్ ఏంటి? ఆర్టిస్ట్ అవుదామని వచ్చారా, డైరెక్టర్ అవుదామని వచ్చారా? ఆర్టిస్ట్ అవడానికే వచ్చాను స్టార్టింగ్లో. అప్పుడు నాకు తెలియదు అది అంత కష్టం అని, ఈజీగా వచ్చాను. అది తర్వాత అది ఓకే, అక్కడ నుంచి నేను కొంచెం క్రాఫ్ట్ వైజ్ నాకు ఇంట్రెస్టింగ్ ఎక్కడ ఉందని, అదే వీ విల్ ఫైండ్ అవుట్ వేర్ వీఆర్ అవర్ మైండ్ ఇస్ గోయింగ్ అని. సో నాకు రైటింగ్లో చాలా ఇంట్రెస్ట్. సో అప్పుడు ఓకే ఫైన్ దెన్ అని ఐ రోట్ ఫ్యూ స్క్రిప్ట్స్ విత్ మై ఫ్రెండ్స్. ఆ తర్వాత క్రాఫ్ట్ డైరెక్షన్కి వెళ్ళింది. సో ఐ థాట్ ఓకే దిస్ ఈస్ ద ప్లేస్ దట్ వేర్ ఐ వాంట్ టు బీ అని ఇప్పుడు తెలిసింది. బికాజ్
usually I took a lot of time to write. Minimum 4 to 6 months minimum because first draft, second draft వరకు సో ఆ తర్వాత షూటింగ్ స్క్రిప్ట్ అనేది ఇంకో డ్రాఫ్ట్ వస్తుంది అది. బట్ ఇది 6 months అన్నది నాకు పెన్గుయిన్లో దొరకలేదు ఆ టైం. బికాస్ చెప్పిన వెంటనే కీర్తి డేట్ వచ్చింది, వెంటనే షూట్కి వెళ్ళాలి, అది అని అన్ని ఫటాఫట్ అని సెట్ అయింది. సో ఐ హ్యాడ్ ఓన్లీ వెరీ లెస్ టైం. సో దానికి ఒక డ్రాఫ్ట్ రాసాను అంతే, షూట్కి వెళ్ళాను. సో యూజువలీ ఐ డోంట్ డూ దాట్. సో ఇక్కడ సెకండ్ డ్రాఫ్ట్ అని వచ్చినప్పుడు సో ఇంకా డెప్త్, బికాస్ ఫస్ట్ డ్రాఫ్ట్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ మనం ఏమనుకుంటున్నామో అది జస్ట్ వీ హ్యావ్ టు రైట్ ఇట్. సో తర్వాత అది కొంచెం డెప్త్కి వెళ్ళింది. సో ఇన్ దాట్ వే ఇట్ టుక్ ఆఫ్. ఓకే అండ్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు సినిమా గురించి? 22nd రిలీజ్ అవ్వబోతుంది నవంబర్. సో వాట్ యూ వాంట్ టు టెల్? ఇట్స్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే ఒక్కొక్క సీన్కి పే ఆఫ్ ఉంటుంది. సో అది బాగా ఎంజాయ్ చేస్తారు బాగా. దెన్ ఇట్ ఈస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్. సో 2 worlds ఉంది. క్యారెక్టర్స్ ఇలా సునీల్ గారిని ఈ క్యారెక్టరైజేషన్లో ఇంతవరకు ఎవరు చూడలేదు అని అనుకుంటున్నాను. ఇంకొకటి సునీల్ గారి లుక్ కూడా కొంచెం పుష్పకి ఈ మూవీకి కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. లేదండి, అది ఇది కంప్లీట్లీ డిఫరెంట్. హీఈస్ యోయో గై హియర్. సో ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. హీ హ్యాస్ అ బైపోలర్ డిసార్డర్, దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్. ఎప్పుడు బాగా మాట్లాడుతున్నారు, ఎప్పుడు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు అని మనకు తెలియదు. అలాంటి అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ మూవీలో. సత్యరాజ్ గారు కూడా వెదర్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అన్నది ఎవరికి తెలియదు. సో ఇలాంటి క్యారెక్టర్స్ వాళ్ళు చేయలేదు ఇంకా. సో అది అన్ని ఆడియన్స్కి చూసినప్పుడు డెఫినెట్గా ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మూవీ మొత్తం. ధనంజయ్ని పుష్ప చూసాకే తీసుకున్నారా? అది వన్ ఆఫ్ ద రీజనా? లేదండి, నేను పుష్ప యాక్చువల్గా ఆయన రత్నం ప్రపంచ అని ఒక మూవీ చేశారు, అది అమెజాన్లో అది చూసాను. సత్య వల్ల నాకు ఇంట్రో దొరికింది ధనాకి. సో అదే ఒక మార్కెట్ హెల్ప్ కోసం వి వెంట్ టు కన్నడ. బికాస్ ఇక్కడ ఆ స్క్రిప్ట్కి సత్యదేవ్కి ఉన్న మార్కెట్ దాటి మనం పెడబోతున్నాము. సో దానికి సపోర్ట్ చేయాలంటే ఇంకో బ్యాకింగ్ కావాలి అని అక్కడ వెళ్ళాము. సో బికాస్ ఆ క్యారెక్టర్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈ మూవీలో. సో అక్కడ వెళ్తున్నప్పుడు సత్య వల్ల ఇంట్రో దొరికింది. మైసూర్కి వెళ్ళి నేను స్టోరీ నరేట్ చేశాను. ఆయన వెంటనే హీ లవ్డ్ ద క్యారెక్టర్ అది. సో అలా దొరికింది. సో దాని ముందే ఆయన నా పిచ్ డెక్లో ఉన్నారు. యాక్చువల్గా 10 characters అని పెట్టినప్పుడు ధనంజయ వాజ్ ఇన్ ద లిస్ట్ బిఫోర్, బట్ అది సడన్గా దొరికింది. అదే ఈ స్క్రిప్ట్లో మాత్రం ఒక మ్యాజిక్ జరిగింది. ఈ స్క్రిప్ట్కి ఏం కావాలో అది ఇట్ వాజ్ సర్చింగ్ అండ్ అదే స్ట్రైట్గా వెళ్ళి అది తీసుకుంటుంది. సో అలాగే ఇక్కడ వచ్చింది. అలాగే ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా మీకు బాగా సపోర్ట్ చేశారా? బాగా సీరియస్గా ప్రతి క్యారెక్టర్ వాళ్ళకి అదే దే ఇన్వెస్టెడ్ సో మచ్ ఇన్ ద క్యారెక్టర్. బికాస్ ఎవ్రీ క్యారెక్టర్, ఈవెన్ ఇఫ్ ఎనీ క్యారెక్టర్ ఇస్ కమింగ్ ఫర్ వన్ సీన్ ఆల్సో, ఈవెన్ ఇఫ్ పోలీస్ కానిస్టేబుల్ ఆల్సో, ఆ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంటే బికాస్ ఆ క్యారెక్టర్కి ఒక పే ఆఫ్ ఉంది. సో వీళ్ళు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. వీళ్ళు ఇప్పుడు పోస్టర్లో మనం చూస్తున్న క్యారెక్టర్స్ దాటి ఇంకో క్యారెక్టర్స్ ఉన్నారు. ఇంకా ఇట్ ఈస్ అ బండిల్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇది. సో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క గ్రాఫ్ ఉంది. సో దానికి అందరూ సపోర్ట్ చేస్తారు బికాస్ దట్ ఇంపార్టెన్స్ బికాస్ యాక్టర్ని తీసుకొచ్చినప్పుడు వీ హ్యావ్ టు కన్విన్స్ చేయడం అన్నది స్క్రిప్ట్లో ఉండాలి, ఆ క్యారెక్టర్లో ఉండాలి. అప్పుడే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా బాగా చేస్తారు. సో అందుకే ఈ క్యారెక్టర్ అందరికీ చేసినప్పుడే చెప్తారు, ఓకే ఇది ఇలా చేయాలి, అలా చేయాలి. అది యూజువల్గా అది విన్నప్పుడు ఓకే ఫైన్, దే ఆర్ బిలీవింగ్ ద క్యారెక్టర్ అండ్ కంటెంట్ కోసం చేస్తున్నారు అని ది కోఆపరేటెడ్ వెరీ వెల్ సీరియస్లీ. ఓకే అండ్ ట్రైలర్ లాంచ్కి చిరంజీవి గారు వచ్చారు. అంటే చిరంజీవి గారిని తీసుకురావాలన్న ఆలోచన ఎవరిది? సత్యదేవ్దా ఆర్ ఎల్స్? పక్క ఇది సత్య ఎఫర్టే. ఇది మేము ఎవరో అనుకోలేము బికాజ్ ఇలాంటి ఒక చిన్న మూవీని సపోర్ట్ చేయడం అన్నది ఇట్ షోస్ హిస్ జనరసిటీ.
ఎవరు చేయరు, సీరియస్గా ఎవరు చేయరు. చేస్తారు కానీ ఇంత అన్యోన్యంగా మూడో తమ్ముడు ఇలా చెప్తున్నానంటే అది సీరియస్లీ దట్ కెమిస్ట్రీ ఈజ్ రియలీ ఐ వాజ్ మెస్మరైజ్డ్ దట్ డే. అన్నీ సత్యాస్ ఎఫర్ట్. ఆయన ఆయన బ్లెస్సింగ్ జీబ్రాకి దొరికింది. ఇట్ వాజ్ రియలీ వీఆర్ బ్లెస్డ్. ఓకే. సత్యదేవ్ అండ్ చిరంజీవి గారు గాడ్ ఫాదర్లో చేశారు అంటే ఆ ఫ్రెండ్షిప్తోనే ఆ సన్నిహిత్యంతోనే వచ్చారని అనుకోవచ్చా? లేదండి, సత్య ముందు నుంచే మెగాస్టార్ ఫ్యాన్ అండి. చిరంజీవి గారు స్టేజ్ మీద కూడా చెప్పారు ఎలా కలిసారు ఫ్యాన్ అంటే డై హార్డ్ ఫ్యాన్ అది. సో అప్పటి నుంచే అది ఉంది. అదే వాట్ వి థింక్ వి బికమ్. ఇఫ్ యు ఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ వన్ థింగ్, నో అదర్ చాయిస్, ఇట్ విల్ హ్యాపెన్. అది తప్పదు. అలాంటి హిస్ కన్విక్షన్ అండ్ హిస్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ టుక్ హిమ్ టు గాడ్ ఫాదర్ లెవెల్. దట్ ఈస్ ద పే ఆఫ్ రైట్ నౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. నైస్. అండ్ పుష్ప ట్రైలర్ చూసారా? అవునండి, చూసాను. ఎలా అనిపించింది మీకు? వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? మెగా సైజ్లో ఉంది. ఇట్ వాస్ రియలీ అమేజింగ్. అది వన్ కన్నా ఎక్కువ ఉంది కంటెంట్. బికాజ్ ఈజ్ రైజింగ్ కదా, ఆ పుష్ప క్యారెక్టర్ రైజింగ్ అన్నప్పుడు వెన్ ద పర్సన్ ఇస్ రైజింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ వస్తుంది. అది ఆ మూవీలో తెలుస్తుంది. ఆ విలన్స్ అందరూ అన్ని విలన్స్, టూ మెనీ విలన్స్, ఈజ్ ఫైటింగ్ ఇంటర్నేషనలీ. సో అది అప్పుడు ఆ ట్రైలర్ పెట్టి నాకు అర్థమైంది హిజ్ రైజ్ ఇస్ ఎనార్మస్ అని ఆ మూవీలో. అది అందుకే వైల్డ్ ఫైర్. ఇంటర్నేషనల్ లెవెల్లో మొత్తం పుష్ప గురించే మాట్లాడుకుంటున్నారు. అవునండి, అది డిజర్వ్ ఇట్ డెఫినెట్గా. ఈవెన్ ఐ లవ్ టు వాచ్ ద ఫిలిం. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. అండ్ కమింగ్ టు జీబ్రా, 22nd థియేటర్స్కి రాబోతుంది. సో ఖచ్చితంగా మీకు మంచి హిట్ రావాలి, మరి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.